హాయ్ హలో అండి. సమ్మర్ వస్తుంది కదా, ఏదైనా చల్లగా ఐస్ క్రీమ్ లాంటిది కానీ ఏదైనా ఫ్రూట్ సలాడ్ కానీ తినాలనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను బ్రెడ్ విత్ ఫ్రూట్ సలాడ్ చేశాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. నేను మిల్క్ అనేది తీసుకున్న ఒక 1/2 లీటరు మిల్క్ తీసుకుని దాంట్లోని మిగడ అనేది ఉంటుంది కదా, పైన మిగడ అనేది యాడ్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ ఉంచితే మిగడ అనేది ఆటోమేటిక్గా పైకి వస్తుంది. దాన్ని యాడ్ చేసుకునే లోపు పాలనే మరుగుతూ ఉంటాయి. ఈలోపు కొంచెం పాలనే తీసుకొని కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, బయట దొరుకుతుంది మార్కెట్లో, సూపర్ మార్కెట్లోని. ఇలా కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకొని ఈ రెండింటిని మిక్స్ చేయాలి. పాలు అండ్ కస్టర్డ్ పౌడర్ రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ ఇలా బాగా కలిసిన తర్వాత పాలు అనేవి కొంచెం మరిగి బాగా బాయిల్ అయిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసేలాగా బాగా కలుపుకోవాలి. పాలు కస్టర్డ్ పౌడర్ రెండు బాగా కలుపుకున్నాయి. అవి కొంచెం చిక్కపడాలి, దగ్గరగా అవ్వాలి, అంతవరకు కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర అయిన తర్వాత నేను బెల్లాన్ని అనేది యాడ్ చేస్తాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఉంటుంది, 4 టేబుల్ స్పూన్. మీరు ఎంతైతే తీపి తింటారో దానికి తగ్గట్టు మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. అండ్ షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. షుగర్ బదులు నేను ఇంకా పటికే బెల్లాన్ని అనేది వాడాను. మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి, షుగర్ సరిపోతే యాడ్ చేసుకోండి. పటికి బెల్లము, కస్టర్డ్ మిల్క్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కరిగిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి, పక్కన పెట్టుకోవాలి. దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా పక్కన పెట్టుకోవాలి, కొంచెం కూల్ అవ్వాలి. ఈలోపు మనం బ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్రెడ్ అనేది తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ గీని అనేది యాడ్ చేశాను నేను, కొంచెం యాడ్ చేసి బ్రెడ్ అనేది పెట్టుకున్నాను. బ్రెడ్ అనేది నేను సైడ్ అంచులను అనేది కట్ చేసుకొని బ్రెడ్ విత్ ఫ్రూట్ సలాడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిసేపు ఒక 2 అవర్స్ అనేది ఉంచి మనం తింటే కూల్గా చల్లగా భలే ఉంటుంది టేస్ట్ అనేది. నెయ్యి అనేది కొంచెం తక్కువైనా పడుతుంది, అంత ఎక్కువ అవసరం లేదు దీనికి. ఇలా బాగా కాలిన తర్వాత 1 బై 1 టర్న్ అవుట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ గ్రేప్స్ని కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కలుగాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అయినా పర్వాలేదు, ఆరెంజ్ మాత్రం వేసుకోకండి, అంత టేస్టీగా ఉండదు. మిగతా ఏ ఫ్రూట్స్ అయినా వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. యాపిల్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ బనానా తీసుకున్నాను, బనానాస్ని కూడా కట్ చేసుకున్నాను. అండ్ డేట్స్ని అనేది తీసుకున్నాను, ఖర్జూరాలు తీసుకున్నాను, వాటిని కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ బాదము, జీడిపప్పు రెండింటిని నేతిలో వేపుకొని వాటిని కూడా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నేను పూల్ మకానాన్ని కూడా యాడ్ చేశాను, ఇంకా హెల్తీగా ఉండాలని.
ఇలా ఫస్ట్ బ్రెడ్ని వేసే తర్వాత ఫ్రూట్స్ వేసే తర్వాత నెక్స్ట్ ఇందాక రెడీ చేసుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్లని యాడ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తోని డెకరేట్ చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ సలాడ్ రెడీ.